పెద్దలందరికీ, పిల్లలందరికీ, మినిస్టర్లందరికీ, ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నేను మంచి మాటలు ఒక 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. మన కాంగ్రెస్ గురించి, టీఆర్ఎస్ గురించి. కానీ రేవంత్ రెడ్డి గారి మీద, మన కాంగ్రెస్ పార్టీ మీద ఆయన ఎందుకు ఇంత నోరు పారేసుకుంటున్నాడు కేటీఆర్ అనేది అర్థం కావటం లేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు తిడుతున్నాడు, అయినా కానీ వాళ్ళకి తండ్రి కొడుకులకి బుద్ధి జ్ఞానము సిగ్గుశరం ఏమి లేదా? సిగ్గురాదా? అసలు ఎందుకండి ఆ మాటలు పడడం ఎందుకు? మీరు చేసిన ఘనకార్యం ఏంటి? 9 సంవత్సరాలన్నర పరిపాలించారే. 9 సంవత్సరాలన్నర పరిపాలించి మీరు ఏం చేశారు? కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి మూట కట్టుకొని వెళ్ళిపోయారు. మీ చేతులు మీ నెత్తినే పెట్టుకున్నారు. అది ఎట్లాగంటారా? 6 నెలల ముందు ఎలక్షన్ పెట్టావే, మా టీఆర్ఎస్ఏ రావాలి, బీఆర్ఎస్ఏ రావాలి, మేమే గెలవాలని కేసీఆర్ గారు ఇప్పుడు భస్మాసురుడు పెట్టుకున్నట్టు మీ చేతులు మీరే నెత్తిన పెట్టుకున్నారు కదా. ఏదో ఒక చోట 2 చోట్ల గెలవంగానే పెద్ద దానికి ఒక విర్రవీగి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు కేటీఆర్. అసలు అది మాట్లాడే పద్ధతేనా? ఏం చేసింది మీ టీఆర్ఎస్? ఏం నిర్వాహకం చేసింది? ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి మంచి మంచి పథకాలు పెట్టి మంచి మంచి పనులు చేస్తుంటే మీకు కడుపు ఉబ్బిపోయి మండుతుందా? ఎందుకయ్యా నోరు పారేసుకుంటావు? రోడ్ల గురించి చెప్తే ఆ రోడ్ల గురించి చేయడానికి నీకు యోగ్యత లేకపోయిందే. రోడ్ల గురించి ఎంత మొత్తుకున్నాను, 2 సంవత్సరాలన్నర నుంచి మొత్తుకుంటున్నా నేను. ఆ స్పీడ్ బ్రేకర్లు రబ్బర్వి వేయొద్దు, దానివల్ల ప్రజలకు ఎంత నష్టం ఉందని దాని మీద స్లోగా పోతారని చెప్పని నువ్వు కలగంటున్నావు. కానీ ఎవరు దాని మీద స్లోగా పోరు, స్పీడే పోతున్నారు. ఎవడండి అడుగడుక్కి నీకు స్పీడ్ బ్రేకరు నువ్వు చేస్తే ఆ చిన్న ఎక్కుకుంటూ స్లో చేసుకుంటూ వెళ్తారు? ఎందుకు వెళ్తారు? ఎవడు పనుల మీద వాడు స్పీడ్గా వెళ్ళేవాడు ఆ చిన్న వాటి మీద స్పీడ్గా వెళ్తుంటే భుజాల దగ్గర నుంచి అదురుతున్నాయి, నడుముల దగ్గర నుంచి అదురుతున్నాయి, కడుపు దగ్గర అదురుతుంది, మెడలు అదురుతున్నాయి, బండి పార్ట్స్ లూజ్ అయిపోతున్నాయి. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? రోడ్డు రవాణా వాళ్ళ దగ్గర చెప్పి దాన్ని చేయించాలా, దాన్ని కరెక్ట్గా చేయించాలా, రోడ్డు మీద అవి తీసేయాలన్నా ఇంగిత జ్ఞానం నీకు లేకపోయిందే. ఇప్పుడు పెద్ద నోరేసుకుని అరుస్తున్నావు దేనికి? ఏమి ఉపయోగిస్తా, ఏం పెద్ద ఎలగబెడతానని చెప్పని మళ్ళీ పార్టీలో వచ్చి ఎలగబెడతానని చెప్పని నువ్వు పెద్ద విర్రవీగుతున్నావు. నువ్వు జన్మలో రాలేవు ఇంకా బీఆర్ఎస్లో, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే కాంగ్రెసు చాలా మంచి పనులు చేస్తుంది, చేసి చూపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇన్ని పథకాలు పెట్టినందుకు మీ కళ్ళు ఉబ్బిపోతున్నాయి, మండిపోతున్నాయి. అలాంటి మాటలు పెద్ద చిన్న మర్యాద లేకుండా ఇంతకుముందు అట్లాగే నోరు పారేసుకున్నావు, ఇప్పుడు కూడా నోరు పారేసుకుంటున్నావు. కేటీఆర్ కొంచెం జాగ్రత్తగా నోరు సంభాయించుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. కానీ ఎవరిని అడిగినా, ఏ ఆటో వాడిని అడిగినా, ఏ ట్యాక్సీ వాడిని అడిగినా, రోడ్డు మీద పోయేవాడిని ఎవరిని అడిగినా కూడా అసలు అది ఏమి నోరమ్మా, అది ఏమి నోరా అర్థం కావటం లేదు. నోటికి అద్దుపద్దు లేకుండా మాట్లాడతాడు ఆ కేటీఆర్. అసలు వయసుకు తగ్గ మర్యాదన లేదు మనిషికి. అట్లా మాట్లాడుతున్నాడని చెప్పని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఏలెత్తి చూపి మాట్లాడటమే కానీ ఎవరు కూడా అబ్బా కేటీఆర్ చాలా బాగా మాట్లాడారని చెప్పని ఇంతవరకు నా చెవులతో నేను వినలేదు. ఆ మాటలు నువ్వు మాట్లాడద్దు, అది పద్ధతి కాదు. ఏది చేయడానికి చేత కాదు మీకు, సంపాదించుకోవడం తప్ప ఏ పనులు మీరు ఇంతవరకు చేయలేరు కూడా, మీ వల్ల కాదు. అంటే దేశం మొత్తం మునిగిపోయేదాకా మీ తండ్రి కొడుకులే పరిపాలిస్తుంటారా? మీ నాయన పోయిన తర్వాత నువ్వు పోయిన తర్వాత నీ కొడుకు, ఇట్లనే ఇంకా ఒకరికొకరు మీ ఫ్యామిలీయే ఉండాలా? అదేం కాదు. ఎవరి బాధ వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది. ఎవడైనా 4 రోజులు బతకాలని కోరుకోవాలి, ఎవడైనా 4 మంచి పనులు చేయాలని కోరుకోవాలి. అంతేగాని నేనే ఉండాలి, నేనే విరవిగాలి, నేనే సంపాదించుకోవాలి, నాకే తెలివితేటలున్నాయి, నేను చేసే పనులు గొప్ప పనులు ఎవరు చేయలేకపోతున్నారు అని చెప్పని విరవిగి మాట్లాడుతున్నావు. నోరు కొంచెం దగ్గరికి లాక్కొని కొంచెం మర్యాదగా మాట్లాడేది నేర్చుకో. ఒక సీఎం అనే మాట కాదు ఇది. ఒక సీఎం పదవిలోకి వచ్చాడైనా, అప్పుడంటే నోరు వేసుకొని అన్నావేమో కానీ ఇప్పుడు మాత్రం ఒక సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని నువ్వు అనడానికి నీకు అధికారం లేదు, అనాల్సిన అవసరం లేదు, అనొద్దు నువ్వు. అది మాత్రం గుర్తుపెట్టుకో కేటీఆర్. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడకు, అది పద్ధతి కాదు. రోడ్డు మీద రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నేను రోడ్డు విషయంలోనే చాలా బాధపడుతున్నాను సార్. నేను జిహెచ్ఎంసీ వాళ్ళని కలిశాను, మళ్ళీ కూడా చెప్తున్నాను.
నేను కమిషనర్ ఆఫీస్కి కూడా వెళ్ళి కలిశాను. వాళ్ళు రోడ్డు మీద రబ్బరి తీయలేకపోతున్నారంట, తీయలేరంట. వద్దు, తీయద్దు, వాటి మీద స్పీడ్ బ్రేకర్ వేయమని నేను చెప్తున్నా. దాని మీద మళ్ళీ డాంబర్లో కలిపి కంకర వేసేసి దాని మీద డాంబర్ వేసేస్తే అదొక స్పీడ్ బ్రేకర్ అవుతుంది. దాని మీద తెల్ల గీతలు గీశారనుకోండి, అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందని తెలుస్తుంది, జనాలకి ఎక్కి దిగుతారు. దానివల్ల ప్రజలకి నష్టం జరగదు. ఎందుకంటే బండి ఎక్కి దిగుతుంది, దడదడతడ అని అంది కదా, అనదు కదా, ఎక్కి దిగుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అదొకటి మీరు కొంచెం దాని గురించి ఆలోచించి చేయండి సార్, దయచేసి పుణ్యం ఉంటుంది. ఎందుకంటే చాలా పబ్లిక్ చాలా బాధపడుతున్నారు. పబ్లిక్ వల్ల అసలు మీకు తెలియటం లేదు పబ్లిక్ బాధ. హాస్పిటల్కి పెట్టలేక ప్రతి ఒక్కరికంటే అసలు డాక్టర్ల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు నడుము నొప్పి, స్పాండ్లైటు, భుజాల నొప్పి, భుజాలు జరిగిపోతున్నాయి, నడుములు జరిగిపోతున్నాయి, మెడలు కదలికలు వస్తున్నాయి, ఇదే బండ్లు పాడైపోతున్నాయి, ఇదే కంప్లైంట్లు. కానీ ఏ ఒక్కరు కూడా దాని గురించి మంచి అనుకోవటం లేదు, మంచి జరగటం లేదు సార్. దయచేసి మళ్ళీ కూడా పదే నేను మిమ్మల్ని డైరెక్ట్గా కూడా వచ్చి కలుస్తాను. అసలు మన కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత కానీ దాని గురించి పేర్లు పెట్టడానికి కానీ ఎవరికి హక్కు లేదు, అర్హత లేదు. అర్హత లేని వాళ్ళే కాంగ్రెస్ని ఎత్తి పొడుస్తారు. వీళ్ళేమో చేసి ఎరగదీసినట్టు ఎవరికి లేదు. ఎవరు కూడా దానికి పూనుకోకూడదు. నోరు తెరిచి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడకూడదు. ఇది మాత్రం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ ఇంకోటి, శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్టాపన ఎల్లుండి జరుగుతుంది. దానికి ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. కానీ మోదీ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అసలు ఆ గుడి చూస్తుంటే, టీవీలో చూస్తుంటేనే ఇంత కన్నుల పండగగా ఉంది. డైరెక్ట్గా వెళ్తే అసలు రెండు కళ్ళు సరిపోవేమో చూడడానికి. అంత ఆనందంగా, అంత ఆహ్లాదంగా, అంత అద్భుతంగా నిర్మించారు దాన్ని, ఆ గుడిని. ఆ దేవుడు కరుణిస్తే, ఆ దేవుడు చల్లగా చూస్తే, మా ప్రాణాలు ఉంటే, ప్రాణాలు పోకుండా ఉంటే తప్పకుండా వచ్చి ఆ శ్రీరామచంద్రుడిని దర్శించుకుంటాము. అయోధ్యకు వచ్చి అక్కడ కలిసి ఆ దేవుడిని ప్రార్థించి ఆ గుడి అంతా చూసుకుని మళ్ళీ బయలుదేరి వచ్చేలాగా మా భగవంతుడు మమ్మల్ని చల్లగా చూస్తే అంతే చాలు. అదే కోరుకుంటున్నాము. దయచేసి భగవంతుడు మమ్మల్ని చల్లగా చూస్తాడని చెప్పి, దేశాన్ని కాపాడుతాడని, ప్రజలందరినీ కాపాడుతాడని, అందరికీ కూడా మంచి జ్ఞానం ఇస్తాడని, మంచి మనసు ఇస్తాడని, మంచితనంగా నడుచుకోవాలని, ఆ మనుషులందరికీ కూడా, పెద్దవాళ్ళందరికీ కానీ పిల్లలందరికీ కానీ, మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచితనాన్ని, మానవత్వాన్ని పంచుతాడని భగవంతుడిని పదే కోరుకోవాలి. ధన్యవాదాలు తెలుపుకోవాలి ఆ దేవుడికి. దయచేసి మీరందరూ కూడా ఆ భగవంతుడిని నమ్మండి. భగవంతుడి వల్ల మనకి మంచి జరుగుతుంది. మనం బాగా ఉంటాము. దేవుడు లేనిది మనం లేము. ప్రపంచమే అంటేనే దేవుడు, దేవత. వాళ్ళు లేనిది మన జీవితాలు లేవు, మన ప్రాణాలు లేవు, మన బ్రతుకులు లేవు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆ భగవంతుడి ఆశీర్వాదం కంపల్సరీగా ఉండాలి మన మీద. దయచేసి ఆ భగవంతుడిని ప్రార్థిద్దాము, ఆ దేవుణ్ణి తలుసుకుందాము, ఆ దేవుడు మనల్ని చల్లగా చూడాలని కోరుకుందాము. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, భగవంతుడి దయ వల్ల ఆ రోజుకు సెలవు ప్రకటించాలని చెప్పని అందరూ కోరుకుంటున్నారు. 22వ తారీఖు. ఎందుకంటే మన భారతదేశం అయినా ఎక్కడైనా, అమెరికాలో కూడా చాలా సంతోషపడుతున్నారు. ఆయన జెండాలు ఎగరేస్తున్నారు, ఆయన్ని ప్రార్థిస్తున్నారు. కాబట్టి 22వ తారీఖు సెలవిచ్చి అందరినీ పండగ చేసుకోమని ఒక్కరోజు సెలవిచ్చేసేసి అందరినీ సంతోషపరచాలని చెప్పని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్.